నోట్లో పెట్టుకున్న ముద్దను తుపుక్కి నూసి పంచభక్ష పరమాణాల కోసం వేచి చూశాడట వెనకటికో దరిద్రుడు. ప్రస్తుతం మాల్దీవుల పరిస్థితి. భారతీయులు పెద్ద ఎత్తున ఈవెన్ కరోనా టైంలో కూడా అక్కడికి వెళ్ళారు మాల్దీవులు. కరోనా తర్వాత కూడా పెద్ద ఎత్తున వెనక భారతదేశం నుంచి ప్రపంచ దేశాలని ఇంకా వెనకాడుతున్నటువంటి దశలో మాల్దీవులకి భారీ ట్రాఫిక్ మన దగ్గర నుంచి. అట్లాంటి మాల్దీవుల్లో తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి? అరాచకం. భారత్ని బయటికి పోవాలంటూ భారత్ని తరిమి కొట్టాలంటూ చైనా ప్రేమికుడైనటువంటి వాడు కొత్త అధ్యక్షుడిగా రావడంతో ప్రారంభమైంది. ఆ అధ్యక్షుడు చైనాకి పోయాడు. చైనాకి పోయి ఏం చేస్తాడు అక్కడ? ఆయన పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. జిన్పింగ్ చివరిలో ఎప్పుడన్నా ఇస్తే వచ్చేటప్పుడు వింతపత్రం తీసుకునే స్థాయిలో ఉన్నాడు. వీడిని అసలు రిసీవ్ చేసుకునేందుకు లోకల్ కలెక్టర్ల స్థాయి అధికారులు కూడా పోలేదు. అట్లాంటి వాడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ని అభ్యర్థిస్తున్నాడు. మేము భారతదేశం నుంచి టూరిస్టులు తగ్గుతున్నారు, చైనా నుండి టూరిస్టులను పెద్ద ఎత్తున తీసుకురండి, చైనా నుండి టూరిస్టులు మా దేశాన్ని పంపించండి. అలా పంపిస్తూ మా దగ్గరికి టూరిజం కనుక చైనా నుండి ఎక్కువైతే అప్పుడు మేము భారత్ని ఇంకంత వేగంగా అవతలకు పంపించేస్తామని, తద్వారా తన దేశ ప్రయోజనాల కంటే చైనా వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టం చేసుకున్నాడు.